ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆడపిల్ల కోసం నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు నా భర్త అని అంటోంది ఉష. ఆరోగ్యం పోయి, నా భర్త పోయి, చివరికి నా జీవితమే పోయింది అని బాధపడుతోంది ఉష. నాకు నా కూతురికి ఎలాగన్నా న్యాయం చేయండి అని కోరుతోంది. అంటే ఫస్ట్ భార్య, 2 బాబులు ఉండగా నన్ను అమ్మాయి కావాలని రెండో పెళ్లి చేసుకున్నారు. మా నాన్న బాగా తాగుబోతు, మా అమ్మ పిచ్చిది. మేము 4 అక్క చెల్లెలను చదువుకోలేదు. తర్వాత ఆయన వచ్చి నేను చూసుకుంటాను, మంచిగా ఇంట్లో తీసుకెళ్తాను. నేను పెళ్లి చేసుకున్నాడమ్మా అతను. పెద్ద భార్య తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. నీ వయసు ఎంత అమ్మా అప్పుడు? అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి. అతనికి ఎంత? అతనికి 30 దాటి ఉంటాయి. 30 ప్లస్. దాటా కాదు నాన్న, ఒకవేళ ఆడపిల్ల కాకుండా మగ పిల్లడు పుట్టుంటే వదిలేసేవాడా? నువ్వు వదిలేసేదానివా? నన్ను చేసుకున్న తర్వాత కూడా ఇంకొక అమ్మతో పెట్టుకున్నాను. ఫస్ట్ భార్యకి తెలిసినా ఊరుకుందా? ఊరుకుంది. ఇంకొక ఆమె ఉంది అని కూడా తెలుసు కూడా అయినా ఊరుకుందా? ఇంకో 10 మంది వచ్చినా ఆవిడ ఊరుకుంటారు. తర్వాత అందరూ టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఇక నాకు, నేను కోమాలో కూడా వెళ్ళిపోయాను. నువ్వు దేనికి పనికిరావు, సంసారానికి పనికిరావు, దేనికి పనికిరావు, నీకెందుకు ఉట్టిగా సాధాలు నేను ఇంట్లో. తన కూతురు అంటే నాయనమ్మ వాళ్ళ కూతురు ఉంది కదా, వాళ్ళ కూతురు అక్కడే ఉంటుంది. తను పడుకుంటది, తను తింటది, తనకే పెడతారు. కానీ నేను పనులు చేస్తాను, నేనంతా చేస్తాను, కానీ నాకు ఒక్క ఏమీ పెట్టరు. అన్నం తిను అమ్మ అని కూడా అడగరు. నన్ను ఏమీ అడగరు. కాల్ చేసినప్పుడల్లా నేను ఎందుకు ఇవ్వాలి ఫీజు, నా 2 కొడుకులే చదువుకోవట్లేదు, నువ్వు ఎందుకు చదువుకోవాలి. అమ్మకి కూడా అన్యాయం చేశారు. మొన్న ఆపరేషన్ అయింది, ఒక్కళ్ళు కూడా రాలేదు. నేనే కాళ్ళ మీద పడి నేనే చూసుకున్నాను అమ్మని. చేతులెత్తి మొక్కుతున్నా సార్, ప్లీజ్ నాకు మంచి చెడు ఎవరు చూసేవాళ్ళు లేరు, నా కన్న తల్లి తప్ప. ఉషా గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఖమ్మం నుంచి వస్తున్నాను. ఖమ్మం నుంచి. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి రావాల్సి వచ్చింది? దేనికి అంటే నన్ను రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్నా. అంటే ఫస్ట్ భార్య, 2 బాబులు ఉండగా నన్ను అమ్మాయి కావాలని రెండో పెళ్లి చేసుకున్నారు. పాప కావాలి. హస్బెండ్ నన్ను రెండో పెళ్లి? నాది రెండో పెళ్లి. పాప కావాలని రెండో పెళ్లి నన్ను చేసుకున్నారు. అంటే ఆయనకి మొదటి భార్య ఉంది, ఆయనకి అబ్బాయిలేనా? 2 అబ్బాయిలు. అయితే నాకు పాప కావాలి, నాకు పాప అంటే ఇష్టం. ఆవిడతోటే కంటే సరిపోయేది కదమ్మా, నిన్నెందుకు పెళ్లి చేసుకోవడం? అయితే మాది కొంచెం పూర్ ఫ్యామిలీ. లవ్ మ్యారేజా? లేదు మేడం, లవ్ అది ఏం లేదు. మాకు చాలా రోజుల నుంచి ఆయన తెలుసు. మా అక్క వాళ్ళు లేబర్ పనికి పోయేవాళ్ళు, అప్పటి నుంచి తెలుసు. మా అక్క పెళ్లి అయిన తర్వాత ఆయన మా ఇంటి కాడ రావడం పోవడం మర్చిపోయారు. తర్వాత నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత, కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ మా ఇంటికి రిటర్న్ రావడం చేశారు. చేసి నాకు 2 బాబులు, నేను కోటీశ్వరిని, నేను బాగా చూసుకుంటాను మీ అమ్మాయిని. మా నాన్న బాగా తాగుబోతు, డబ్బులు ఇస్తే తాగి ఎలా ఉంటారో ఆయనకే తెలియదు. మా అమ్మ పిచ్చిది. మేము 4 అక్క చెల్లెలను చదువుకోలేదు, ఒకళ్ళ కింద జీతాలు ఉండి పనిచేసి బతికిన వాళ్ళం. అయితే తర్వాత ఆయన వచ్చి నేను చూసుకుంటాను, మంచిగా ఇంట్లో తీసుకెళ్తాను,
నాకు పాప పుడితే చాలు అని. ఒక పాప పుట్టిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాళ్ళే ఆపరేషన్ చేయించారు. ఒక పాప చాలు, 2 బాబులు ఉన్నారని ఇంట్లో తీసుకెళ్లారు. నేను పెళ్లి చేసుకున్నాడమ్మా అతను. చేసుకున్నాడు. ఎంత నీ వయసు అంటే ఎంత? తెలియకుండా, పెద్ద భార్యకి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. నీ వయసు ఎంత అమ్మా అప్పుడు? అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి సార్. అతనికి ఎంత? అతనికి 30 దాటి ఉంటాయి. 30 ప్లస్. 35 దాటా. 30. ఆయన ఏం పని చేస్తాడమ్మా? ఇప్పుడు 44 సంవత్సరాలు అది ఉంటాయి. ఓకేలేండి. అప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు నీకు 16, అతనికి 35. 30. 15 సంవత్సరాలు తేడా ఉంది దగ్గర దగ్గర. అయితే మీ ఆయన ఏం పని చేస్తాడు? ఏం చేయడమ్మా, ఇప్పటికి కూడా ఏం చేయడు. ఆయన బండి మీద తిరగడలు. మరి ఎలా పెళ్లి చేసుకున్నారు? బోల్డ్ అది డబ్బుంది, అది ఇది. తాయెత్తు అది ఏదో కడతారు వాళ్ళు, మంత్రాలు అది ఏదో మ్మ్. కడతారు. అయితే డబ్బులు ఇక డబ్బులు వస్తాయి. కాదమ్మా, ఆ డబ్బులతో ఎంజాయ్ మా చేస్తారు. నాన్నగారు ఏదైనా నమ్మి తాగేసిన తర్వాత కళ్ళు మూసుకుని పెళ్లి చేస్తాడు అని అన్నారు. కానీ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరిద్దరు వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. నన్ను చూసుకుంటాను, నేను అమ్మాయి పుట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాను అని. తర్వాత అమ్మాయి పాప పుట్టిన తర్వాత ఇంటికి అమ్మ తీసుకెళ్తాను. మాట్లాడటానికి ఏమీ లేదు, ఎందుకంటే అమ్మకి పిచ్చి కాబట్టి. పిచ్చి అంటే తనకు అంత నాలెడ్జ్ ఉండదు. ఏం తను తెలీదు. ఎటు అమాయకత్వం. పోతున్నారు, ఏం నువ్వు చేస్తున్నారు. 5 ఆడపిల్లలు, ఎన్నో అమ్మాయివి? నేను 4 ఆమెని. పైన 3 బానే ఉంటారా? పైన ఒక అక్క చనిపోయింది. ఇంకో ఒక అక్కకి పెళ్లి చేసేసారు, ఇంకొక అక్కకి. ఆ. తర్వాత ఆమెకి 3 పిల్లలు. ఆయన భర్త చనిపోయిండు. ఉమ్. అక్కడ వాళ్ళు ఆ ఫ్యామిలీతో వాళ్ళే అక్కడే ఓకే, ఉంటారు. మీ మూడో ఆవిడ? మూడో అక్క కూడా పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. వాళ్ళు కూడా మరి వాళ్ళిద్దరిలో ఆల్రెడీ కుటుంబాలు వచ్చినాయి కదా, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయొచ్చు, మంచి అబ్బాయిని. చనిపోయాడు అంట. మా నాన్న తాగి చనిపోయారు. తర్వాత మా అమ్మ అంతా- మరి మీ చెల్లి పరిస్థితి ఏంటి? మా చెల్లి చదువుకుంది. ఇప్పటికీ చదువుకుంటున్నా? చదువుకుంటుంది. తర్వాత ఇక నాకు పాప కావాలని ఇంట్లోకి తీసుకెళ్ళారు. అమ్మ ఓకే, పాప కావాలని నన్ను అన్నిసార్లు చెప్పక్కర్లేదు. పాప గురించే నేను చేసుకున్నాడు, అర్థమైంది. పెద్దల సమక్షంలో చేసుకోలేదు, చేసుకోలేదు. దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. అవును. పెళ్లి అయ్యే టైంకి అతనికి 30-32 సంవత్సరాలు, నీకు 16 సంవత్సరాలు. 16 వాళ్ళ సంవత్సరాలు. భార్యకి తెలుసా నువ్వు వస్తున్నట్ట ఇంట్లోకి? అంటే ఆ ఇంట్లోకి నేను వస్తున్నట్టు ఆమె భార్యకి కూడా ముందే తెలుసు. అంటే నా దగ్గరికి వస్తున్నట్టు పెళ్లి కాదు నాన్న, చేసుకోవాలని. ఒకవేళ ఆడపిల్ల కాకుండా మగ పిల్లడు పుట్టుంటే వదిలేసేవాడా? నువ్వు వదిలేసేదానివా? అతను చెప్పిన కారణాన్ని నువ్వు నమ్ముతున్నావు అంతేనా? ఒకవేళ మగ అంతే, పిల్లడు పుట్టుంటే ఇక ఏం చేసేదానివి? ఏంటంటే చూసుకుంటారేమో ఇక మేము నువ్వు కూడా ఆ టైంలో ఏంటంటే ఇంకా మాకు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, పని చేసే బదులు ఒక మంచి అబ్బాయి దొరికాడు, చేసుకుంటున్నాడని చేసుకున్నావు. గుడ్డిగా నమ్మినావు నువ్వు ఆయన అంతే. పెళ్ళయిందని తెలుసా నీకు? ఆయనకు పెళ్ళయింది అని అంటే మా అక్కతో సంబంధం ఇచ్చారు. అయితే వాళ్ళు అంత పెద్ద రిచ్, అన్ని లక్షలు కట్నం మేము ఇవ్వలేమని చేస్తే మా అక్కకి వేరే పెళ్లి చేసేసారు. వాళ్ళ సొంత అత్త కూతుర్ని కట్నం ఇచ్చారు కాబట్టి చేసుకున్నారు. తర్వాత నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత నన్ను చూసి తర్వాత మా ఇంటికి మళ్ళీ రిటర్న్ రావడం చేసి నాకు ఆడపిల్ల కావాలి, 2 అబ్బాయిలు ఉన్నారు అని పెళ్లి చేసుకున్నారు. గుళ్ళో తీసుకెళ్లి దొంగతనంగా సరేమ్మా, చేసుకున్నారు. మీరు అంత అమాయకంగా చెప్తున్నారు. ఆగండి. ఆ. అలా ఒక క్వశ్చన్ అడిగారు. ఆ, పక్కా ఇప్పుడు నువ్వుకంటే ఆడపిల్ల కాకుండా మగపిల్లాడు పుట్టుంటే ఆయన నిన్ను వదిలేసేవాడా? లేదు, నన్ను చేసుకున్న తర్వాత కూడా ఇంకొక అమ్మతో అఫైర్ పెట్టుకున్నారమ్మా. పోన్లే అమ్మ. సరే, తర్వాత మళ్ళీ చెప్పండి, కలిసారా? మీరు ఆడపిల్ల పుట్టినాక వెళ్ళి కలిసారా? ఆ, అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడా? వాళ్ళ ఇంటికి అందరూ తీసుకెళ్ళారు. కలిసే ఉన్నారా? కలిసే ఎన్ని ఉన్నాను. సంవత్సరాలు ఉన్నారు? ఇప్పటికీ అక్కడే ఉన్నాను. ఫస్ట్ భార్య, పిల్లలు, నువ్వు మీ అమ్మాయి బానే ఉన్నారు. ఇల్లు ఇచ్చారంటే అది మా మరిది గారు వాళ్ళ ఇల్లు, అది అందులో నన్ను ఉంచుతున్నారు. ఆ. అంటే ఫస్ట్ ఓకే, భార్యకి తెలిసినా ఊరుకుందా? ఊరుకుంది. ఇప్పుడు ఇంకో బావ 3 ఉంది అని కూడా తెలుసు కూడా ఆయన అయినా ఊరుకుందా? ఇంకో 10 మంది వచ్చినా ఆవిడ ఊరుకుంటది. అలా కదమ్మా. ఇప్పుడు ఆవిడ వయసు ఎంత? పెద్ద ఆవిడ వయసు ఎంత? ఉంటది సార్, సరే. 39 పెద్ద సంవత్సరాలు. వయసు ఆవిడకి. ఆ. ఓకే, వాళ్ళిద్దరికి దగ్గరగా ఉంది. దగ్గర. ఇతనేమి లైన్ లో చిన్న పిల్లల్ని ఏం పెళ్లి చేసుకోడు. ఆ, నిన్న ఒక్కదాన్నే 16 సంవత్సరాల అమ్మాయిని ఆ. చేసుకున్నాడు. అవును సార్. సరే చెప్పమ్మా. సారీ, నీకు ఆడపిల్ల పుట్టిందా? పుట్టింది సార్. ఇంట్లోకి తీసుకెళ్లారు. ఓకే. ఇక ఇంకో అమ్మాయితో అఫేర్ ఉందని నేనంటే సార్ నన్ను అందరూ తిట్టారు. నువ్వు చేసుకోలేదా, నా అంతే అబ్బాయి కదా. ఎంతమందిని చేసుకుంటే నీకేంటి అని మా అత్తయ్య తిడుతుంది. ఉమ్. తర్వాత అందరూ టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఇక నాకు ఉమ్. నేను కోమాలో కూడా వెళ్ళిపోయాను. ఎందుకు టార్చర్? ఎందుకమ్మా? దేని గురించి టార్చరు? టార్చర్ పాప పుట్టిన తర్వాత అది ఆస్తి పాస్తి మొత్తం అది ఉంటది కదా సార్. నువ్వేం కట్నం తీసుకొచ్చామని నీకు రాసి ఇవ్వాలి, నువ్వు లేబర్ అప్పుడే దాని ఆస్తి టాపిక్ ఎంత? మీ పిల్ల వయసు ఎంత ఇప్పుడు? 15 అంతే. మా మామయ్య గారి పేరు మీద ఉంది ఆ ఆస్తి. అవును. అయితే చిన్న కొడుకు పేరు మీద చేసేసారు, బిడ్డ పేరు మీద ఎకరం చేసేసారు. మా మామయ్య గారు ఎకరం ఉంచుకున్నారు. అయితే వీళ్ళ డాడీ పేరు మీద చేస్తే ఈ అమ్మాయికి వాటా వస్తుందని పెద్ద భార్య పేరు మీద చేయించారు. సో నీకేమీ ఓకే. లేకుండా చేశారని చెప్పి నువ్వు చేశారు. ప్రశ్నించావు. ప్రశ్నించాను, అంతేనా? కేసు కూడా వేశాను. కేసు కూడా ఎప్పుడు వేశాను. వేసారు కేసు? ఆగస్ట్ అంటే 2003లో వేశాను. 2023లో. 23లో. 23. ఉమ్.
వేసాను. అయితే సార్ ఏమన్నారంటే ఎస్ఐ సార్ కోర్టులో వేసుకోమ్మా ఎఫ్ఐఆర్ రాస్తానని చెప్పారు. అయితే పెద్దవాళ్ళు కోర్టు వద్దు ఏం వద్దు, పాపకి 10 గుంటల పొలమును 2 గదులు ఇల్లు కట్టించి మంచి చెడు అన్ని చూసుకోవాలి అని చెప్పారు. 2.5 ఎకరాల్లో పాపకి 10 గుంటలు రాసి ఇవ్వాలి, తనకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పారు. అయితే తర్వాత మేడం నాకు హెల్త్ బాగలేదు, గాలి బ్లాడర్ రాయి వచ్చింది. రాయి వస్తే నేను కొంచెం నా కూలి నేనే చేసుకొని బతుకుతున్నా, ఏమి ఇయ్యడు. సారీ అమ్మా, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా నీకు? గాల్ బ్లాడర్ లో స్టోన్ ఒకటి, ఇంకా కొంచెం నరాల వీక్నెస్, కోమాలోకి వెళ్ళిపోయాను నేను. ఈ టార్చర్స్ అన్ని కోమాలోకి వెళ్ళటం అంటే ఎలా వెళ్తారమ్మా? ఏమైంది? నేను బాగా వాంతింగ్స్ చేసుకున్నాను. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? 2020లో. స్పృహలో లేకుండా ఎంతకాలం ఉన్నారు మీరు? 5 రోజులు ఉన్నాను. 5 రోజులు కోమాలో ఉన్నారు, స్పృహ లేకుండా. తర్వాత కళ్ళు తెరిచి. సరే, తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా వాడుతున్నారు ఇప్పుడు? వాడుతున్నాను. ఏ మందులు వాడుతున్నారు? ఇక 2 సంవత్సరాల దాకా వాడాను. ఇప్పుడు ఆపేశారు? పర్వాలేదమ్మా ఇప్పుడు. ఏ మందులు వాడేవారో తెలుసా మీకు? మొన్న అంతకు ముందు 2 years వరకు ఏం డాక్టర్ గారు ఇచ్చారు కానీ అంటే నాకు అర్థం కావటం గురించి అమ్మా. ఫిట్స్ గురించి వాడారా? ఫిట్స్ గురించి, రైట్, ఫిట్స్ గురించి వాడాను. తర్వాత సార్ ఇక కేసు వేసిన తర్వాత పెద్దవాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత నువ్వు దేనికి పనికిరావు, సంసారానికి పనికిరావు, దేనికి పనికిరావు, నీకెందుకు ఉట్టిగా సాదాలి, నేను ఇంట్లో ఇల్లు ఎందుకు కట్టించాలి నీకు, ఆ అమ్మాయి తీసుకెళ్తుంది రేపు, నా అవసరమా, ఎక్కడో అక్కడ చోట ఉండి తర్వాత వెళ్ళిపో మీ అమ్మోళ్ళ ఇంటికి అని చెప్తున్నారు సార్. అలా ఎప్పటిదాకా కలుస్తున్నారు మీరు? ఇప్పుడు మీ ఆయనతో విడిపోయి ఎంతకాలం అవుతుంది? అది నేను అక్కడే ఉంటున్నాను కానీ భార్య భర్తల పరంగా లేకుండా 7 సంవత్సరాలు అయింది. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు మీ హస్బెండ్ ఇంటి దగ్గర నుంచే వచ్చావా? మరి డైలీ పని ఎందుకు చేసుకుంటున్నావు? నాకు ఆపరేషన్ అయింది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటున్నాను. ఎప్పటి నుంచి? ఒక 2-3 నెలల నుంచి అక్కడ నుంచి అమ్మ వాళ్ళ నుంచి వచ్చాను. ఇప్పుడు నువ్వు వెళ్ళగలిగితే మీ ఆయన ఇంటికి వెళ్ళి ఉండగలవు? ఉండగలను, రానిస్తారు, బయటకి అయితే పంపించేలా. అక్కడ సామాన్లు అన్ని ఉన్నాయి, బయటికి కూడా పంపించారు. ఆరోగ్యం కోసం అమ్మ పుట్టింటికి వెళ్ళావు? పుట్టింటికి వెళ్ళాను. తర్వాత ఆపరేషన్ అయింది, 2 నెలల నుంచి అక్కడే ఉంటున్నాను. అయితే నాకు అది ఆపరేషన్ అయిందని, ఆపరేషన్ అవుతుందని చెప్పినా కూడా 1 రూపాయి పెట్టలేదు. నీకు ఎక్కడ ఇంత డబ్బులు ఆపరేషన్ చేయించుకోవడానికి? LOC అది అప్లై చేశాను. తర్వాత మీ అమ్మాయి ఏం చదువుకుంటుందమ్మా? అమ్మాయి 10th. పాపను బానే చూసుకుంటారమ్మా వాళ్ళు, నాన్నగారు గానీ? ఫీజులు గానీ? లేదు మేడం, స్కూల్ ఫీజులు కూడా నేనే కూలీ చేసి కడతాను. కూలీ చేసి కడతాను. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా? అది చర్చి స్కూల్ మేడం. మిషనరీ 16,000 కట్టాలి సంవత్సరానికి. 16,000 కట్టాలి. స్కూల్ బట్టలు. ఏం పని చేస్తావు నువ్వు? నేను తోట ఎరడానికి, చెత్త. ఎంత వస్తాయి? 300 వస్తాయమ్మా రోజుకి. ఇంకా ఇంట్లో సరుకులు గానీ ఏమి గానీ నువ్వు చేసింది నాకు ఇస్తున్నావా, నేను ఎందుకు ఇవ్వాలి, నువ్వు దేనికి పని? నువ్వు సంపాదించిన దాంట్లో ఇంట్లో సరుకులు అవి చూసుకుంటున్నావు, కరెంట్ బిల్లు, రెంట్, ఆయన సొంత ఇల్లే కాబట్టి కవర్ అవుతుంది. పైగా బియ్యం కూడా కంట్రోల్ బియ్యం ఇస్తారు నాకు. ఉషా గారు, సారీ అండి, 7 సంవత్సరాలు బట్టి భార్య భర్తల సంబంధం లేదు, ఆర్థికంగా నీకు గానీ నీ బిడ్డకు గానీ ఏమీ చూసుకోవట్లేదు, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నీ తిండి తెప్పలు అన్ని నువ్వే పడుతున్నావు, మరి ఎందుకు అక్కడ ఉన్నావు? అంటే లాస్ట్ ఇయర్ 1 సంవత్సరం పెద్దవాళ్ళ దగ్గర పోతే కట్టారు, 2-3 సంవత్సరాలు నేనే కట్టాను. లాస్ట్ ఇయర్ ఆయన కట్టారు, ఫీజు మట్టిగానే కట్టారు. పాప ఏదైనా జ్వరం వచ్చిందా, ఏదైనా ఫ్రూట్స్ అన్ని ఏమని తీసుకెళ్దామా అని ఏమీ లేదు, నేనే తీసుకెళ్లి ఇస్తాను కదమ్మా. రైస్ గానీ, పప్పు దినుసులు గానీ, కాయగూరలు గానీ? సార్ కాయగూరలు గానీ నేను కూలికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేనులో ఇళ్ళ చేనులో నుంచి తీసుకొచ్చిస్తాను. అలా కదమ్మా, ఇంతకాలం మీ ప్రయాణంలో తప్పుగా అనుకోకండి, 16 సంవత్సరాల పాటు మీ ప్రయాణంలో మీ ఆయన నీకేమీ చేయలేదా? ఏమీ చేయకుండా ఒక ఇల్లు తీసుకుని అక్కడ పెట్టుంచాడా? సార్ నన్ను వాళ్ళు బయటికి గెంటేసినప్పుడు కూడా మా అమ్మ పంపింది, నేను కూలి చేసిందే తిన్నాను. సో ఇప్పటికొచ్చి 16 years బట్టి పెళ్ళైనటువంటి బ్యాచులర్ నువ్వు, అంతేనా? నేను కూలి చేసే తింటున్నాను సార్, ఎందుకంటే వాళ్ళు అంత రిచ్ ఉన్నా కూడా నన్ను లేబర్ దాని లాగానే. ఏమి రిచ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి రిచ్నెస్? మీ ఆయన ఏమీ చేయడం అంటున్నాడు, మళ్ళీ రిచ్ అంటున్నాడు. కానీ వాళ్ళ డాడీ అదేదో తాయితులు కదా, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఆయనే చూసుకుంటారు. ఏదో తాయితులు కట్టే? తాయితులు కట్టే. అంటే తాయితులు అంటే ఎట్లా అమ్మా? జ్వరం, మంత్రాలు అవి ఉంటది కదా, డబ్బులు బాగానే వస్తాయి అంట. 4,000 అలా తీసుకుంటారు మనుషుల దగ్గర, అలా వాళ్ళు అలా బతుకుతున్నారు. నన్నేమో సరే అమ్మా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని నీకేం కావాలో అడిగితే సరిపోయేది కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? పంచాయతీ పెట్టినా అడిగింది, వాళ్ళు బాండ్ పేపర్ రాయించినా కూడా నన్ను బాండ్ పేపర్ కూడా రాశాడు? ఏమని రాశాడు? ఉంది మేడం, రాశారు. అంటే ఏమి ఇస్తానని?
అది 10 గుంట్లోనూ అది 2 గదులు ఇల్లు, మంచి చెడు అన్ని చూసుకుంటాను, వాళ్ళకి ఏది వచ్చినా చూసుకుంటానని సంతకాలు చేశారు. కానీ ఎంత కాలం అయిందో చేసి? 2 సంవత్సరాలు అయింది, 2023లో చేశారు. ఓకే. అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు, అసలు ఏం చూడట్లేదు, చచ్చామా బతికామా ఏది లేదు. మరి కోర్టులో పిటిషన్ వేసుకుంటే సరిపోద్ది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టే లెక్క కదా. అమ్మ, నా దగ్గర అంతా ఎక్కడికైనా వెళ్తే చంపేస్తాను, ముక్కలు ముక్కలు చేసి ఓహో. చంపుతాను. మరి ఇక్కడ ఏం వరకు వచ్చి- ఇక్కడ దాకా వస్తే ఇక్కడ వరకు పర్లేదా? వచ్చావు కదమ్మా డైరెక్ట్ మరి. టీవీలో కనిపిస్తారుగా. టీవీలో కనిపించిన నాకు ఎందుకంటే మేడం గారు సార్తో కొంచెం ధైర్యం ఉంటుందని వచ్చాను. నా దగ్గర డబ్బులు కూడా లేదమ్మా పెట్టుకోవడానికి. సరే, మీ అమ్మాయి కూడా వచ్చిందా మీతో పాటు? వాళ్ళ అమ్మాయి వచ్చిందంట మేడం. రామ్మా. వాళ్ళ పాప మేడం. మనీ పరంగా అయినా, చెప్తాను, డ్రెస్ ఏంటి పరంగా issues, ఏంటి అయినా, problem? తిండి పరంగా అయినా, ఏ విషయంలో అయినా నన్ను చూసుకుంటుంది. పుట్టినప్పటి నుంచి మా అమ్మే చూసుకుంటుంది. మీ నానమ్మ తాతయ్యలు ఉంటారా? వాళ్ళని ఎప్పుడైనా అడిగారా నాన్న అసలు ఏం పట్టించుకోవట్లేదు అని? మీ తాత బాగా పనిచేస్తాడంట కదా. నన్నేమి అడగరు, వాళ్ళు కూడా నన్ను వెటకారంతో చూస్తారు, పని మనిషి లెక్కే చూస్తారు. అసలు వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండవు కదమ్మా ఎప్పుడు. ఉండను, చిన్నప్పుడు నాతో పని చేపించుకున్నారు వాళ్ళు. అమ్మమ్మ తాతయ్యలు ఇల్లు అంటే, నానమ్మ తాతయ్యలు ఇల్లు అంటే పనులు అలాగే, చేస్తాం కదా కానీ, నాన్న. తన కూతురు అంటే నాయనమ్మ వాళ్ళ కూతురు ఉంది కదా, కూతురు వాళ్ళ కూతురు అక్కడే ఉంటుంది. Okay. తను పడుకుంటది, తను తింటది, తనకే పెడతారు. కానీ నువ్వు పనులు చేయాలి. నేను పనులు చేస్తాను, నేనంతా చేస్తాను, కానీ నాకు ఏమీ పెట్టరు. అన్నం తిను అమ్మ అని కూడా అడగరమ్మా. నన్ను ఏమి అడగరు. చాలా మీ బాధ. నాన్న నీతో- అలా ఎప్పుడున్నావమ్మా? ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నావు అట్లా? అంటే నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు 5th to ఫిఫ్త్ వరకు అలాగే చేసుకుంటూ ఆ వచ్చాను. తర్వాత నుంచి వెళ్ళటం మానేసావా? వెళ్ళటం మానేశాను. అంటే మా మమ్మీ బాధ చూసి నేను వెళ్ళటం మానేశాను. ఇప్పుడమ్మా ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ఏంటి? నువ్వు డే స్కాలరేనా? కాదు, హాస్టల్లో ఎప్పటి నుంచి హాస్టల్లో ఉంటున్నారు మీరు? 6th నుంచి హాస్టల్. 6th నుంచి హాస్టలే. నేను అక్కడే Okay. మీ ఉంటున్నాను. నాన్న వచ్చి కలవడం, నీతో ఒక్కసారి ప్రేమగా కూడా మాట్లాడడం ఏం లేదా? ఎప్పుడు కాల్ చేసినప్పుడల్లా నేను ఎందుకు ఇవ్వాలి ఫీజు, నా 2 కొడుకులే చదువుకోవట్లేదు, నువ్వు ఎందుకు చదువుకోవాలి అని సో లాస్ట్ 5 years బట్టి నువ్వు వాళ్ళ సమక్షంలో లేవు. లాస్ట్ 4-5 years బట్టి వాళ్ళ సమక్షం లేదు. నువ్వు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తూ బాధపడేటటువంటిది అంతా కూడా నువ్వు 6th standard లో, అంటే నీకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, 11 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగినటువంటి దాని గురించి చెప్తున్నా. నువ్వు ఆ బాధ గురించి ఏడుస్తున్నావా, లేదంటే అమ్మకు కూడా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు? అమ్మకి కూడా అన్యాయం చేశారు. మొన్న ఆపరేషన్ అయింది, ఒక్కళ్ళు కూడా రాలేదు. నేనే కాళ్ళ మీద పడి నేనే చూసుకున్నాను అమ్మని. మంచి చెడు కూడా నేనే చూసుకున్నాను. ఎవ్వరు మీ రాలేదు. పిన్నులు పెద్దమ్మలు ఉన్నారు కదమ్మా, వాళ్ళంతా మంచి వాళ్ళు కుటుంబాలే కదా. ఎవరు రాలేదు అప్పటికి. అవును, వాళ్ళు రాకపోతే నీకేం బాధ అనిపించట్లేదా? వీళ్ళు రాకపోతేనే బాధ. బాధ అనిపించింది, కానీ మా డాడీ కన్న తండ్రి కదా, అవును. కన్న తండ్రి రాకపోవడం చాలా అసలు బాధ. సరే, వీళ్ళు రాలేదు, నీకు బాధ ఉంది. మీ పిన్ని పెద్దమ్మలు ఎవరు రాలేదా? లేదు, ఎవ్వరు నాకు తోడుగా లేరు. అమ్మమ్మ తోడుగా ఉండేది, కానీ రాలేదు తను. ఏమ్మా మీ అక్క వాళ్ళు వీళ్ళు ఎందుకు రాలా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు? అక్క వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా కూలి చేసి బతుకుతారు కదా. కానీ పిల్ల ఒక్కతే ఉంటది కదమ్మా, చిన్న పిల్ల, పిల్లకి తోడైతే ఉండాలి కదా ఎవరో మాతో ఒకళ్ళు. పాటు వచ్చిన బాబు ఉన్నారు, కొంచెం మాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు నీ వచ్చిన బాబు మేడం అడిగేది నీ పుట్టింటి నుంచి నీకేమైనా సపోర్ట్ ఉందా, లేదు, లేదంటే లేదు. వాళ్ళు కూడా మీ లేదు, మా అత్తింటి చెల్లి మాత్రమే సపోర్ట్ ఉంది మాకు. చెల్లి మాత్రం ఆ. పెద్ద అవేంటమ్మా ఇద్దరు పేపర్స్ మొన్న సెటిల్మెంట్ అయినవా? సెటిల్మెంట్ అయింది. అమ్మా ఉషా, ఒకటి పాపకి ఏంటమ్మా బోన్స్ ప్రాబ్లం అన్నారు, ఏమైంది? బోన్ ప్రాబ్లం ఉంది, నాకు డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఎక్కడ నిమ్స్ స్కూల్లో లో చెప్పారా? పడ్డది. నిమ్స్ లో కాదు, ఫస్ట్ నేను జాబీ శెట్టిలో వెళ్ళాను, ఖమ్మం హాస్పిటల్. అయ్యే మరి కట్సి ఖమ్మం హాస్పిటల్లో జాబీ శెట్టిలో వెళ్తే డిస్క్ ప్రాబ్లం ఉంది, అది తగ్గకపోతే సర్జరీ చేస్తామని చెప్పారు. దానికి మెడిసిన్ ఇది స్కానింగ్ సార్. ఇది హాస్పిటల్ మమ్మీకి ఆపరేషన్ చేసినప్పుడు ఈ వచ్చాను. పాప. ఏది మన గాల్ బ్లాడర్ అమ్మకి ఇక్కడే జరిగిందా? అమ్మకి ఇక్కడే జరిగింది. మీ పాప వెంట దాని తర్వాత నేను ఇక్కడే చూపించుకున్నాను. సర్జరీ చేయడం అవసరం లేదు, టాబ్లెట్స్ తో సరి అయిపోతుంది, ఫిజియోథెరపీ అని చెప్పారు. అయినా నాకు తగ్గట్లేదు, బాగా నొప్పిగా ఇక్కడ ఉంది. నడుము పైన వస్తుందా కిందన వస్తుందా నొప్పి? కిందన కూర్చునే దగ్గర? ఇక్కడ కూర్చునే దగ్గర. ఈ కాళ్ళు లాగిద్ది. మరి వీళ్ళు మందులు పెట్టారు కదమ్మా, ఈ మందులు పెట్టాక ఎలా ఉంది మరి నీకు? అది మందులు వేసుకుంటున్నప్పుడే బాగుంటుంది, బాగుంటుంది. లేదంటే మళ్ళీ పెయిన్. కానీ సర్జరీ అని అన్నారమ్మా? సర్జరీ ఏం చెప్పలేదు, మళ్ళీ ఫిజియోథెరపీ చేశారు. వాటన్నిటికీ ఎటువంటి హెల్ప్ చేయట్లేదు మీ నాన్న? ఈ విషయం లేదు. తెలుసా అట్లీస్ట్ ఇలా తెలుసు, జరిగిందని? ఇదంతా జరిగిందంతా తెలుసు, కానీ ఒక్కసారి కూడా రాలేదు మేడం.
ఎందుకు చేసుకున్నాడు? ఆడపిల్ల కావాలని ఎందుకన్నాడు? ఇప్పుడు నువ్వు రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తున్నావా లేదంటే ప్రాబ్లం మన ఇంటి దగ్గర మమ్మీ దగ్గరే ఉంటున్నావా? వెళ్తున్నాను. ఎలా వస్తున్నాయమ్మా మార్కులు, ఎలా వస్తున్నాయమ్మా నీకు? బాగానే బాగా చదువుకుంటున్నావా? ఏమవ్వాలని నీ జీవితంలో నీ కోరిక పెద్ద అయ్యాక? నో. లా చేయాలన్నా? లా చేసి మీ నాన్న మీద ఫైట్ చేయాలా? డాక్టర్ అవ్వచ్చు కదరా, డాక్టర్ అయ్యి మీ అమ్మని కాపాడొచ్చుగా. ఏమే స్పైన్ కొద్దిగా అరిగింది అంతేనన్నా, ఏం పెద్ద ఇందులో లేదు. మరి నీకు అంత నొప్పి వస్తుంది అంటే సర్లే. కాలు తిమ్మిరి పడుతుంది. ఏది ఎడంకాల కుడికాల? కుడి కాలు. కుడికాలు తిమ్మిరి పడుతుందా? ఎక్కడ ఇక్కడి నుంచి కింద వరకునా ఇక్కడి నుంచా? కాలు తిమ్మిరి పడుతుంది. బ్యాగ్ మేడం చేతులు ఎత్తి మొక్కుతున్నా సార్, ప్లీజ్. అలాగే నాకు రావాల్సిన వాటా మా డాడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దమ్మ మీద రాపిస్తున్నారు, నాకు రావద్దు అని. మా ఇద్దరు అన్నయ్య 2.5 ఎకరం ఉంది, అది నాకు 10 గుంటలు మాత్రమే రాసిచ్చారు. నాకు మంచి చెడు ఎవరు చూసేవారు లేరు, నా కన్న తల్లి తప్ప. అంతవరకు అర్థమైంది. ఒక్క నిమిషం, అంతవరకు అర్థమైందమ్మా. మీ ఇద్దరికి మా పూర్తి సానుభూతి, సపోర్ట్ అనేది ఉంటుంది. కానీ ఒకటి, అమ్మ అమాయకత్వము, నువ్వు చదువుకున్న దానివి, మీరు ఆ ఇంట్లోనే ఆ గూట్లోనే మీరు ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి టీవీ షో ఎదుర్కొంటా కనిపించి ఆ కుటుంబం గురించి మొత్తం ఇలా మాట్లాడి మీ నాన్న గురించి మాట్లాడితే ఏ మొహం పెట్టుకుని వెనక్కి వెళ్తారా మీరు? ఇబ్బంది అవ్వదు అక్కడ? ఆల్రెడీ మీకు షెల్టర్ ఇచ్చారు ఉన్నంతలో, సపోర్ట్. అవి మీరు మీ అమ్మ చెప్పినవి కాదమ్మా. కానీ నువ్వు ఒక లా చేస్తానన్నావు కదా, నీకు ఇన్స్పిరేషన్ ఉందిగా. ఆలోచన విధానం ఇది కాదు. ఆవిడ కష్టం ఆవిడదే. నువ్వు పర్ఫెక్ట్ గా చదువుకొని మీ అమ్మను పోషించడం ఎట్లా అని ఆలోచించినా. ఈ ఆస్తులు నీకు సంబంధించినవి కాదు, వస్తే వచ్చినాయి లేకపోతే లేదు. ఇంకో 5 ఏళ్ళు అడిగితే నువ్వే జాబ్ చేసి మీ అమ్మను పోషించగలవు. ఆవిడ చేసిన మిస్టేక్ అవి, నీ తలకి చుట్టుకోవడానికి లేదు. నువ్వు చదువుకో అమ్మా, నీ చదువుకో, భవిష్యత్తు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి. ఆవిడ ప్రిపేర్ చేసిన డైలాగులు లాగా ఉంటాయి తప్ప నువ్వు అంత ఎమోషన్ అయ్యేంత కేసు కాదు నాన్న. ఇది మనకి ఎంత అర్హతో అంతే. అట్లాగే నాన్న ఒకటి, చేద్దాము, మీరైతే అక్కడ కూర్చోండి నాన్న. ఒకటమ్మా, నువ్వు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి ఇంటి బయట ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నావు. దయచేసి నీ మనసును పొల్యూట్ చేసుకోవద్దు. నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు కరెక్టే, కానీ ఇది ఒక పెద్ద చిక్కుముడి సమస్య. ఇందులో నువ్వు తలపెట్టావు అనుకో, ఇమోషనల్ గా డిప్రెస్ అవుతావు, చదువు కాస్త నీ అటకెక్కుతుంది. లైఫ్ కాదు, నీ ఇది కాదు. అర్థం? మంచిగా మేము చెప్తున్నాం వినండి, అక్కడ కూర్చొని వినండి నాన్న. అది ఎలా జరుగుతుందో మేము చూసుకుంటాం. ఇందులో ఎక్కువ తలమనుకలావుకు. దీనికి ఏం చేయాలి? మీ అమ్మ కంటే ఎక్కువ నువ్వు బాధపడుతున్నావు. నువ్వు చూసింది ఎంత, మీ అమ్మ ఎంతకంటే ఎక్కువ చూసింది అక్కడ. వెళ్ళమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు, కూర్చో. నువ్వు కూర్చుని నువ్వు విను, మేము ఏం చెప్తున్నావు, ఎక్కువ నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. మేడం, మీ అమ్మాయి అడిగింది అది, ఇవి రాసి ఇచ్చినవి మాకు ఇంప్లిమెంట్ చేయించండి. వాళ్ళు 2.5 ఎకరాలు వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి, మాకు దీని ప్రకారం ఇప్పించమంటారా, చట్ట ప్రకారం ఎంత వస్తుందో అంత అని అడుగుతున్నారా? మేడం, మీ న్యాయం ప్రకారంగా ఎంత వస్తుంది పాపకి అలా? సరే, ఇక్కడ ఆల్రెడీ ఒక 20 మంది 10 మంది ఉండి సెటిల్మెంట్ చేశారు మీకు. అక్కడ అవ్వాలి, అక్కడ కోర్టుకి వెళ్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు? రోజు టార్చర్. ఎందుకంటే పాపకి 2-3 లక్షలు ఇచ్చి ఎవరినో ఒకరిని చేసేస్తాను, చదివియ్యను. నేను చదివియ్యను, నా పిల్లలే చదువుకోవట్లేదు, వాళ్ళే పని చేస్తున్నారు, అది అర్థమైంది. ఓకే అమ్మ. చదివియ్యను. ఏదో 2-3 లక్షలు ఎవరో వచ్చినప్పుడు ఇస్తాను. ఎవడో పోటీ పడి ఎవరో ఇస్తున్నట్టు నేను ఎందుకు ఇస్తాను? వాళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళు బాగా ఇస్తున్నట్టు నేను ఎందుకు ఇస్తాను? ఎవరినో ఒకరిని చూసి ఇచ్చేస్తాను అలా అంటున్నారు సార్. పైగా ఇప్పుడు అక్కడ అందరూ టార్చర్ చేసేవాళ్ళే. ఇక ఎవరు నన్ను చూసుకోవట్లేదు, పాపని చూసుకోవట్లేదు. ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేస్తే నేను పాప వేరే చోట ఎక్కడైనా బతుకుతాం. అదే. మీ ఆయనతో ఒకసారి ఏమైనా మాట్లాడమంటారా? మాట్లాడండి మేడం. పర్వాలేదా? మీకేం ఇబ్బంది లేదు? నాకేం ఇబ్బంది లేదు మేడం. ఇక్కడ వస్తున్నట్టు తెలుసా మీ ఇంట్లో వాళ్ళకి? అంటే నేను మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే రానియ్యరు నన్ను ఇక్కడ దాకా. మీ ఆయనకి తెలుసా అమ్మా మీరు ఇక్కడ వస్తున్నట్టు? మా ఆయనకు కూడా తెలియదు. అమ్మా, ఇది ఎంత రిస్కో తెలుసా? మీ ఇద్దరు చేసేటటువంటి పని. ఈ రోజు మీ వెనకట్లు నేను రమ్య మేడం పోలీసులకు ఖమ్మం వరకు వస్తారు అనుకున్నారా? ఎల్లకాలం అక్కడ కూర్చుంటా అంటాడా? ఊరు పెద్దలు రోజు మొహాలు ఎందుకంటే అక్కడ బాధ నేను భరించలేకపోతున్నాను. ఏం బాధమ్మా? బాధ అంటే ఏంటో తెలుసా? కొంచెం అది నీకు ఆస్తి కావాలి అనే బాధ గురించి నువ్వు లేదు మాట్లాడలేదు సార్, నేను ఆస్తి కాదు సార్. కొంచెం అక్కడ ఉంటున్నా కూడా మనుషుల్లో వాళ్ళ మనుషులక మమ్మల్ని ఇష్టం చూడట్లేదు. లేనప్పుడు మరి అక్కడ ఎందుకు ఉండడం? పక్కకి వెళ్ళి పని చేసుకుంటావు, నువ్వు నీ బిడ్డ హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వరకు నీకు అతని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆధారం సపోర్ట్ ఏమీ లేదు తల్లి. లేదు సార్. మరి దేని గురించి నువ్వు ప్రాధేయపడుతున్నావు? దేని గురించి అంటే వెంటబడుతున్నావు? అమ్మాయి కొంచెం ఫ్యూచర్ ఉంది కదా, ఏదైనా మీ న్యాయం ప్రకారంగా ఏదైనా ఇప్పిస్తే అది అలాంటప్పుడు కొంచెం తల్లి, పాపతో అలాంటప్పుడు నేను ఉషా గారు
చెప్పి రావటం మంచిది. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, చెప్పి రావాలమ్మా. ఈ రోజు ఆ అది ఇంటికి ఎక్కడికైనా వెళ్ళాలి. వెళ్దామంటే నేను చంపిస్తాను అది ఇది అని మరి బెదిరిస్తున్నారు ఇప్పుడు ఎలా కదా. వచ్చారు అంత దూరం నుంచి ఇక్కడికి? అందుకని కొంచెం సపోర్ట్ ఉంటారని. ఇంత దూరం ఏమని చెప్పొచ్చారు? మరి అడుగుతారు కదా ఎక్కడికి వెళ్ళారని. మేడం లాస్ట్ లో మేము చెప్పిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఆ, ఫోన్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకొని Decision చెప్పండి. తీసుకున్నప్పుడు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, ఉమ్. ఫోన్ చేస్తే ఎంత డేంజరో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఫోన్ చేయకుండా లీగల్ గా ఎలా వెళ్ళాలి ఏంటి ఉచితంగా ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతే మేడం. ఓకేనా? చాలా బాగా Better. చెప్పారు మేడం, కరెక్ట్ గా చెప్పారు సార్ మేడం. ఇప్పుడు ఉష గారు కానీ వాళ్ళ బిడ్డ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిడ్డ వయసు అప్పుడు ఈవిడికి పెళ్లి చేశారు మేడం. అవును. సుమారుగా చూసుకుంటే కనుక ఈ బిడ్డ వయసు అప్పుడు, చదువుకునేటటువంటి ఈ వయసు అప్పుడు ఇంటి పరిస్థితి బాగాలేకో తాగి తిరిగేటటువంటి తండ్రో లేదంటే పట్టించుకున్న నలుగురు ఆడపిల్లమ్మ, అబ్బాయిలు ఎవరు లేరు మీకు. లేరు సార్. సో వీళ్ళు ఎవరు ఎప్పుడు ముందెళ్తే బెటర్, ఎవరు ఎప్పుడు ముందెళ్తే బెటర్ అనేటటువంటిది కాదు సార్. అతను కరెక్ట్గా అనుకున్నట్టుగానే మీ నాన్నగారిని అతను బుట్టలో వేశాడు. ఎవరు ఈ పెద్ద ఆయన వచ్చి, నీ భర్త ఎవరైతే వచ్చి ఆ గుడ్డి మాటలు అతను నమ్మాడు. నీకు చిన్న వయసు, నీకేమీ తెలియనటువంటి వయసు, తండ్రి చనిపోయాడు. అవును ఉన్నా సార్. కూడా పెద్ద గొప్పగా ఏం జరుగుండేది కాదమ్మా, ఇంకా దగ్గరుండి పెళ్లి చేసి ఉండేవాడేమో అప్పుడంటే కనుక దగ్గర. ఇంకా ఈ మిగతా ఆడపిల్లలు కాబట్టి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకున్నారు. చెల్లమ్మ ఏమో వచ్చి తన జీవితం చిన్నపిల్ల కాబట్టి ఆ అమ్మాయి గురించి మాట్లాడటానికి ఏం లేదు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఉష, మొదటి నుంచే ఒక వేర్లు లేనటువంటి ఒక మొక్క ఇది, పునాది లేనటువంటి ఒక ఇల్లు ఇది. అవును సార్. అంటే ఇది ఎప్పుడైనా కూడా పేకమాయలాగా కూలిపోవలసింది. ఉమ్. ఈరోజు అంతవరకు నిజమే, అంతవరకు మనందరికీ అర్థమయ్యేటటువంటి ఒక వాస్తవ గాథ. ఈరోజు ఏంటి, అరే ఇదేంటి 16 సంవత్సరాల అమ్మాయికి 30 సంవత్సరాల వ్యక్తినిచ్చి చేయటం ఏంటి, అతను అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక మూల నీళ్ళని పడేసి ఆడపిల్ల గురించే పెళ్లి. నాకు అది కూడా నేను నమ్మనమ్మా. ఆడపిల్ల గురించి పెళ్లి చేసుకున్నాడు అనే మాట కూడా నమ్మను. ఆ మాటతో ఏంటంటే ఆ సాకుతో ప్రపంచాన్ని నమ్మించే దాని గురించి అతనికి ఉండేటటువంటి విచ్చలవిడితనం. అంటే ఏదైతే ఇప్పుడు నా తర్వాత ఇంకో ఆమె కూడా ఎంటర్ అయింది, నన్ను ఆ ఇంకో ఆమెను కూడా మొదట ఆవిడని ఎంటర్టైన్ చేస్తున్నాను అంటున్నావు చూడు. అవును సో సార్. ఇది లోకానికి, ప్రపంచానికి, కుటుంబానికి చెప్పేటటువంటి కబుర్లే కానీ ఇవేమీ వాస్తవంగా ఒక ఆడపిల్ల గురించి పెళ్లి చేసుకున్నాను అనేటటువంటి కాకమ్మ కబుర్లు నమ్మేదానికి ఈ వేదిక లేదు, ఎవరూ నమ్మరు కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న కిటుకు నేను చెప్తాను. ఇందాక నుంచి నువ్వు ఇక్కడ కూర్చున్న కాడి నుంచి అసలు నాకు మనసు బాగా, అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఎవరున్నారు నువ్వు ఈరోజు తలుపు తీసిన కూతురుతో పాటు బయటకు వెళ్తే ఇద్దరు ఆడపిల్లలు ఈ సమాజంలో ఎలా బతకగలరు, ఏం చేసి బతకగలరు మీరు? అంటే ఒకప్పుడు నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి అమ్మ. ఇందాక ఒక మాట అడిగాము, అమ్మ హాస్పిటల్లో నువ్వు మా ఆయన రాలేదు అని అన్నావు. మీ ఆయన ఇప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు, ఎప్పుడు రాడు. అతని యొక్క వ్యక్తిత్వం మీకు పట్టుమని ఒక ముద్ద అన్నం తినిపించడు, ఒక గుడ్డ కొనివ్వడు, పిల్లకి ఫీజు కట్టినటువంటి వ్యక్తి హాస్పిటల్కి వచ్చి నేను ఓదారుస్తాడని నేనైతే అనుకోవట్లేదు. సరే, ఐఓసి ప్రకారం ఎల్ఓసి ప్రకారం నీకు అయ్యింది, గాల్ బ్లాడర్ సర్జరీ కాస్త అయ్యింది. బిడ్డ వచ్చి ఇక్కడ కూర్చుని ఏమంటుందంటే, మా అమ్మ పరిస్థితి బాగాలేదు, ఎంతకాలం పనిచేస్తుందో తెలియదండి, ఇటువంటి పరిస్థితుల్లో నా భవిష్యత్తు ఏంటి, మా అమ్మ భవిష్యత్తు ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు వరకు ఒక ప్రయాణం అనేది నడిచిందమ్మా, మీది మీ బిడ్డది. ఓకే, ఎక్కడో ఆ అమ్మాయి చదువుకుంటుంది, దేవుడి దయ వల్ల చదువుకుంటుంది, మిషనరీ స్కూల్లో ఎక్కడో 16,000 సంవత్సరంతో అక్కడ అయిపోతుంది. అది నీకు పెట్టే కెపాసిటీ ఉంది. నీకు కూడా ఇప్పుడు ప్రాణాంతకమైనటువంటి జబ్బు ఏమీ లేదమ్మా. నీకు ఫిట్స్ వచ్చి 2 years బ్యాక్ అయ్యింది, ఫిట్స్ క్లియర్ అయ్యింది, కోమాలోంచి బయటకు వచ్చేసావు. 2 years పాటు ఏ మందులో అక్కర్లేదన్నావు. గాల్ బ్లాడర్లో ఒక స్టోన్ అనేటటువంటిది ఒక మామూలు సర్జరీ, అంటే నాకు తెలిసినంత వరకు అది తీసేశారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే తెలుసా, మనోధైర్యం అనేటటువంటిది కావాలి. ఇక్కడ మీరు దేని గురించి పోరాడుతున్నారో నాకు తెలియదు. ఓకే, ఆస్తి గురించి పోరాడుతున్నారు, మాకు కావాల్సినటువంటి డబ్బుల గురించి పోరాడుతున్నారంటే అది ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది రమ్య మేడం చెప్తారు. కానీ నేను ఇక్కడ మాట్లాడేటటువంటిది ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, చాలా రిస్క్ అనమాట. మీరు మాస్క్ తీసేసి కూర్చున్నా అన్నటువంటి వాళ్ళని మేము ఏమన్నా అంటే, వద్దులేండి, పిచ్చా మీకు మాస్క్ పెట్టుకోండి, మీ మొహం ఎవరికి చూపెట్టక్కర్లేదు అన్నారు. ఈరోజు ప్లస్ మీరు ఏమంటున్నారు, బయటకి అడుగు పెడితేనే చంపేస్తాడండి మా ఆయన, చెప్పా పెట్టకుండా బయటకు వస్తేనంటే అనేటటువంటి మీరు ఈరోజు ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చేసి ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చున్నారు. అంటే నార్మల్గా ఒక 10-20% రిస్క్ ఉండేటటువంటి మీ జీవితాలని మీరిద్దరూ కూడా 100% రిస్క్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అది కూడా మా వేదికను నమ్ముకుని వచ్చి. మేమేమి ఇక్కడ పోలీసింగ్ చేయలేము, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా మీకు ఆ పాత్ర నిర్వర్తించలేము. మమ్మల్ని మేము ఇక్కడ ఉండేటటువంటి స్థానం ఏంటంటే, ఒక దారి దిశ చెప్పటం గురించే మేము ఉన్నామే కానీ ఎల్లకాలం మీకు సెక్యూరిటీగా ఇచ్చేటటువంటి వ్యక్తులం మేము కావు. 10-12 మంది సాక్షి సంతకాలు పెట్టినటువంటి ఆ పేపర్నే మీ భర్త గౌరవించలేదు. ఈరోజు
ఎవరైతే కనుక అక్కడ పెద్ద మనుషులుగా వ్యవహరించి వాళ్ళని అడిగేటటువంటి నాదుడే లేదు, దిక్కే లేదు. ఈరోజు ఇక్కడికి వస్తున్నారు అని చెప్తే కనుక ఏదో అంటారు చూడండి, పెన్నం మించి పొయ్యిలో పెట్టినట్టు అవుతుంది మీ పరిస్థితి. ఇందాక నేను ఇంకో మాట కూడా అన్నాను, పుట్టింటికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంటే కనుక ఈరోజు మీరిద్దరు కాలర్ ఎగరేసుకుని వెళ్ళి నిలదీయచ్చు ఆ మనిషిని, ఏంటి వ్యవహారం ఏంటి నడుస్తుందని చెప్పి. మీరు 16 సంవత్సరాల పాటు 17 సంవత్సరాల పాటు మీరు గొంతు విప్పకుండా ఎందుకు మాట్లాడారు అంటే కనుక మీకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ లివింగ్, వేరే చోటకి వెళ్ళి ఉండేటటువంటి పరిస్థితి, ఒక సామాజిక పరమైనటువంటి సెక్యూరిటీ, ఒక గొడుగు పెట్టేటటువంటి ఒక నాదుడు లేకపోవటం వల్ల ఈ 16 సంవత్సరాలు, అంతే కదమ్మా. ఈ 16 సంవత్సరాల పాటు ఎందుకమ్మా గొంతులో ఉండేటటువంటి భావాన్ని మింగేసి ఉన్నారు? కానీ దాని ప్రతిఫలంగా మీకు ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? ఒక ఆడపిల్లకు ఒక తండ్రి ఉన్నాడు, ఓకే, ఆవిడకు ఒక భర్త ఉన్నాడు చెప్తున్నాను. అలా కాకుండా సార్ ఇతను రూపాయి పెట్టడు, బట్ట కొనేవాడు, ఒక గూడు అనేది ఇచ్చాడు, తాగొచ్చి హింస పెడతాడు, నానా చివాట్లు పెడుతున్నాడు, మాకు ప్రాణభయం ఉంది, ఎక్కడికి వెళ్ళి బతకాలో లేదు అంటే కనుక ఈ క్షణాన్న మిమ్మల్ని సమర్థిస్తూ అతనితో మాట్లాడి, ఏమయ్యా ఏం చేస్తున్నావు, నీ మీద ఏ కేసులు పెట్టాలి అనేటటువంటి విధంగా అతను భయపెట్టి బెదిరించో ఇంకో మాట చేసి ఉండేవారు. కానీ ఈరోజు మీరు కుక్కిన పెయిన్ లాగా అక్కడ పడి ఉండటం వల్ల దీన్ని నేను యూజువల్గా సమర్థించనమ్మా. కానీ ఈరోజు మీ ఇద్దరి యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి ఈ ఒడ్డు బాగాలేదు అని అంటున్నారు. ఈ చెరువు దాటిన తర్వాత ఆ ఒడ్డు ఎలా ఉందో మీకు తెలుసా? ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఎవరి గురించి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, యూ డోంట్ కమ్ ఇన్ టు మై హౌస్, గెట్ అవుట్ అని అన్నాడు అనుకోండి మీ భర్త, ఎక్కడికి వెళ్తారమ్మా మీరు ఈ రాత్రి? ఎంత రిస్కో తెలుసా? అంటే మీరు చిన్న గోటుతో పోయేటటువంటి దానికి గొడ్డలతో తీసుకొచ్చేటటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కనిపించేది ఏంటో తెలుసా? ఈరోజు ఇందాక ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ నువ్వు చదువుకున్న అమ్మాయి అమ్మ, 10th grade వరకు 15 years నీకు, మీ అమ్మాయి తెలివి తక్కువగా తెలుసో తెలియక ఇక్కడికి వచ్చి కూర్చుంది, మానసికంగా కూడా మీ అమ్మ పరిస్థితి బాగాలేనట్టుంది, ఏ ఉద్దేశంతో మీరు తీసుకొచ్చారంటే కనుక మాకు న్యాయం కావాలి అంటున్నారు. ఏ న్యాయం కావాలి? ఎటువంటి న్యాయం కావాలి? న్యాయం నుంచి అన్యాయం పొజిషన్ నుంచి, సెక్యూరిటీ నుంచి ఇన్సెక్యూరిటీ పొజిషన్ నుంచి, తెలిసిన ప్రపంచం నుంచి తెలియని ప్రపంచంలోకి మీరు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఫైట్ చేద్దాం, పోరాడదాం, ఆస్తి గురించి పోరాడదాం, మానసిక పరమైనటువంటి ప్రశాంతత గురించి పోరాడదాం. కానీ ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంకా మేము ఇది డిస్క్లోజ్ చేయట్లేదు, మీ పేర్లు కానీ ఇవన్నీ డిస్క్లోజ్ చేయకుండా అది కట్ చేసి కన్సీల్ చేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే కనుక ఇంకా వెనక్కి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి జటిలం అవ్వదు. ఈరోజు మీ భర్త అంటాడు, మీ అమ్మాయి తండ్రి అంటాడు, గెట్ అవుట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మీకేమి అంటే కేర్ అంటే కనుక మీ ఉద్దేశంలో ఏంటంటే తిండి అది అలాగే ఇవ్వట్లేదు, అసలు ఆ గూడు కూడా లేదు, మీరు రోడ్డు మీద వెళ్ళి బతకండి అని అంటాడు. చెప్తున్నానమ్మా, ఆ పరిస్థితిని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, తట్టుకోలేరు మీరిద్దరు. అది సార్ ఆ గూడు కూడా మా మరిది గారిది, అది ఆయన కూడా నేను షాప్ పెట్టాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అంటున్నారు. అమ్మ మరిది గారిదైనా ఎవరిదైనా మీ హస్బెండ్ యొక్క పర్మిషన్ ఉంటేనే మీరు అక్కడ ఉంటున్నారుగా. ఈరోజు మీ హస్బెండ్కి ఇంకా కోపం వచ్చి ఆ గూడు కూడా లేదు అని చెప్పి మేము మరిది గారితో చెప్పి మిమ్మల్ని బయట పంపిస్తే అది నేను ఒక్కసారి ఊహించుకోమంటున్నాను. అతనితో ఇంకా శత్రుత్వం పెంచుకునేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఈరోజు మీకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే సామాజిక పరమైనటువంటి భద్రత కావాలి ఇద్దరు ఆడవాళ్ళకి. అతను ఎవరో పెద్ద ఆయన అక్కడ వచ్చి కూర్చున్నాడు, అతను ఎంతకాలం నిలబడతాడు? ఎవరు ఉండరు. మీరిద్దరు ఎన్ని సముద్రాలు ఈడుతారు? ఆ అమ్మాయి లాయర్ అవ్వాలి అనుకుంటున్నారు, బోల్డ్ అంత భవిష్యత్తు కళ్ళగంటుంది ఆ అమ్మాయి. ఈరోజు ఇవన్నీ కావాలి అంటే దీనికి ఒక కుటుంబం కావాలి. ఇక్కడ హింసలు జరగలే, హత్యలు జరగలే, ఫిజికల్ టార్చర్ లేదు, ఇక్కడ మానసికంగా నిన్ను దూరం పెట్టారు. దానికి ఎలా పోరాడాలి, ఆస్తిపరంగా ఏం ఫైటింగ్ చేయాలన్నది ఆలోచిద్దాం. కానీ కంప్లీట్గా ఇలా చిన్న తాడుతో ఏలాడేటటువంటి మీరు కత్తిరి తీసుకుని ఆ తాడుని కూడా కట్ చేసుకోవద్దు అనేటటువంటిది నా విజ్ఞప్తి. దయచేసి ఆలోచించుకోండి. ఇది ఫైటింగ్ చేద్దాం, కానీ ఏంటంటే ఉన్న పరిస్థితి నుంచి ఇంకా దిగజారేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. మీ ఇద్దరు చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు, మానసిక వేదనలో ఉన్నారు. ఆ డిప్రెషన్ అది తొలగించి మీరు ఆలోచించగలిగితే కనుక మీ పోరాటం క్లియర్ కట్గా ఎలా వెళ్ళాలనేటటువంటిది, ఏ దారిని వెళ్ళాలన్నది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం బాధగా అనిపిస్తుంది ఎపిసోడ్ మనం ఏదైతే చూస్తున్నాం. ఇందాక సార్ చెప్పారు వాళ్ళిద్దరూ డిప్రెషన్లో నిజం, ఎందుకంటే చూస్తే మనకే అర్థమైపోతుంది. ఎక్కడ మెడికల్గా పెద్ద తెలియాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఎక్స్పర్ట్, ఇంకొంచెం ఈజీగా ఎవిడెన్స్ తోటి మాట్లాడుతుంది. సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటే మీ అవసరాల కోసం మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, కానీ దాని పర్యవసానం ఎవరు అనుభవిస్తున్నారు? మీ పిల్లలు. ఈ రోజున ఒక 15 ఏళ్ల పిల్ల వచ్చి ఆవిడ బాధపడుతున్న విధానం ఎలా ఉందంటే,
వాళ్ళమ్మ 15 ఏళ్ళు 16 ఏళ్ల నుంచి పడిన బాధని ఆ అమ్మాయి ఒక్కతే ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే పిల్లలు ఇక్కడ టాయ్ అయిపోతున్నారు. ఒకవేళ భర్తతో ఈవిడ విడిపోయిందే అనుకోండి, తండ్రి పేరు కూడా పెట్టని కేసులు చాలా మందికి ఉంటున్నాయి. నాకు తండ్రి పేరు కావాలండి ఎలా అని 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఇలాంటి ఒక రిలేషన్ పెట్టుకునేటప్పుడు ప్రెగ్నెన్సీలు వస్తే నిజంగా నరకం పడుతున్నది వాళ్ళకి పుట్టిన పిల్లలు. ప్రాపర్ లీగల్ మ్యారేజ్ లేదు, చట్టం మనకేం పెద్ద ఫెసిలిటీస్ ఇవ్వదు. 2 పుట్టిన పిల్లలకి ఫస్ట్ భార్య పిల్లలు కానీ ఫస్ట్ భార్య కానీ విలన్స్ లాగా చూస్తూ ఉంటారు. అది ఎంత ఇన్సెక్యూర్డ్ పడతారో తెలుసా ఆ పిల్లలు. సెకండ్ భార్యకు సంబంధించిన పిల్లలు కానీ సెకండ్ భార్య కానీ, ఎందుకమ్మా మీ అవసరాల కోసం మీరు సెకండ్ పెళ్ళిళ్ళు చేసేసుకొని ఆ రోజుకి మీ కంఫర్ట్ జోన్. ఈ కేసే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే తండ్రి ప్రాపర్గా లేరు, తల్లి ప్రాపర్గా లేదు, ఉన్నదంతా ఇంటర్నెట్ ఆడపిల్లలు. వాళ్ళు కూడా బాగానే సెటిల్ అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. అందరూ అమాయకులే, నాకు తెలిసినంత వరకు అందరూ అమాయకులే. ఆ అమాయకత్వంలో వాళ్ళకి ఆ రోజున ఉన్న అవసరం అవకాశం ఏంటి? ఫలానా మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్న వ్యక్తి నేను చేసుకుంటానమ్మా, నిన్ను చూసుకోగలను తప్ప నీకు నా ఫస్ట్ భార్యకి ఇచ్చినంత సింహాసనం ఇవ్వను అనే చెప్పారు. చేసుకునేటప్పుడు ఈ కేసులో అలా చెప్పాడు. 2వ కేసులో కానీ 3వ కేసులో కానీ 100వ కేసులో కానీ ఏం జరిగిద్దంటే ఇంతే. ఆ టైంకి మోహం, ప్రేమ, అవసరం, అవకాశం, సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడానికి రీజన్స్, మోసం, లవ్ ఇవన్నీ యాడ్ అవుతుంటాయి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ముందే డెసిషన్ తీసుకోండి. జెంట్స్ ఇలాంటి కేసుల్లో యూజ్ అండ్ త్రో లాగానే ఉంటే నా లైఫ్ ఏంటి? అన్ని కేసులు ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నాం, చక్కగా వచ్చి వీడియోలు చేసుకుంటూ వెళ్తూ ఆదర్శ దంపతులా తిరిగే అంత స్టోరీ అందరికీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక రిలేషన్ని డామినేట్ చేసేది ఫైనాన్స్, డబ్బు. ఈ రోజు వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటే ఈవిడ రోజు ఇక్కడికి వచ్చి కూర్చునేదే కాదు. ఆయన దగ్గర అంత డబ్బు ఉంటే ఆవిడకి ఇవ్వాల్సినంత ఫస్ట్ భార్యకి ఇచ్చేవాడు, 2వ భార్యకి ఇవ్వాల్సినంత 2వ భార్యకి ఇచ్చేవాడు. ఎక్కడన్నా ఒక జీవితాన్ని మాట్లాడించేది డబ్బు మాత్రమే. ఒక కష్టాన్ని ఉంచాలా తీసేయాలని డిసైడ్ చేసేది డబ్బు మాత్రమే. డబ్బు సంపాదించడం నిజాయితీగా అలా అని కష్టపడితే ఇన్ని సమస్యలు రావు. ఏ సమస్యనే ఫట్ వెళ్ళిపోద్ది అట్లా. అవి కరెక్ట్గా చేసుకోకుండా పిల్లని అట్లా మోటివేట్ చేసే విధానం లేకుండా ఈవిడేం అనలేను నేను, ఎందుకంటే అమాయకురాలు, అంత నాలెడ్జ్ లేదు. కానీ మిగతాయి బాగానే మాట్లాడుతుంది. ఆవిడకి ఉన్న నాలెడ్జ్లో పెళ్లి చేసుకున్నాడు భర్తే చూసుకోవాలి, భర్తే ఆస్తిలో వాటా ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా వారసులో నా కూతురు కూడా అలాగే వారసురాలు కదా అని. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సెకండ్ వైఫ్ పిల్లలు లీగల్ వారసులు కాదా? ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ భార్యకి వారసత్వ ఆస్తుల్లో ఎటువంటి వాటా రాదు. ఫస్ట్ భార్యకు కూడా వారసత్వ ఆస్తిలో వాటాలు రావు. ఫస్ట్ భార్య పిల్లలకి సెకండ్ భార్య పిల్లలకి వారసత్వ వాటా షేర్ వస్తుంది. మరి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మామగారు బతికే ఉన్నారు, ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఆయనకు 2.5 ఎకరాలు ఉన్నాయి. 2.5 ఎకరాలు ఎవరికి ఇవ్వాలి అనేది ఆయన ఇష్టం. ఆయన ఫస్ట్ భార్యకి అంటే కొడుకు యొక్క ఫస్ట్ భార్యకి 2 ఎకరాల 10 గుంటాస్ రాశారు, అంటే 2.5 రాశారు. ఒక పావు ఎకర ఏదైతే ఉందో పావు ఎకర 10 గుంటాస్ సెకండ్ వైఫ్ వల్ల పాపకి రాశారు. ఇందులో ఇక పాప పెళ్లి ఖర్చులు కానీ పాప చదువులు కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళే చూసుకుంటామని ఈవిడికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద, ఫుల్ అండ్ ఫైనల్ కాదులేండి, ఈవిడ పెట్టిన పంచాయతీకి పెద్ద మనుషులు కానీ వాళ్ళు ఒప్పుకున్నది కానీ ఈవిడికి ఒక 2 గదులు ఇల్లు ఒకటి కట్టించి ఇస్తాం ఉండడానికి అని. సో మెయింటెనెన్స్ నడుస్తుంది, పిల్ల పెళ్లి నడుస్తుంది, ఆస్తిలో పిల్లకి ఒక 10 గుంట్లు ఈవిడికి. ఇంతేనా మేడం నాకు చట్ట ప్రకారం వచ్చేది అంటే? ఇది ఇందాక మీరు ఒక మాట అన్నారు, మేడం నేను ఇక్కడికి వస్తే లేదా ఎక్కడికన్నా వెళ్తే కేసులు వేసుకోవచ్చు కదమ్మా అంటే మీరు అన్నారు చంపేస్తాడు మేడం ఎక్కడికి వెళ్ళినా అని. ఇంత పెద్ద పంచాయతీ పెట్టి నోరు మూసుకొని మీకు ఒక అగ్రిమెంట్ రాసిస్తే చంపేసేది ఎక్కడ? అలా చంపే ఉద్దేశం ఉంటే అగ్రిమెంటే రాయడు. అలా వెనకబడి హింసించే వాళ్ళు అయితే పెద్ద మనుషులు పంచాయతీగా కూర్చోరు. ఎందుకంటే నీ వెనకాల ఎవరు లేరు, నిన్నేమైనా చేయొచ్చు. కానీ నువ్వు పెద్ద మనుషులు బతులాడావో ఏదో కూర్చోబెట్టావు, వాళ్ళు వచ్చారు నీకు ఇది రాసిచ్చారు అంటే వాళ్ళు సొసైటీకి కొంత భయపడే వ్యక్తులు. నీకు మోసం చేశామనేది వాళ్ళకి అర్థమవుతుంది. 2, ఇది ఒక ఆయుధం క్రియేట్ చేసావు చూసావా, సూపర్. నువ్వు చేసిన పని ఏంటంటే నువ్వు ధైర్యశాలివి అని నాకు ఎక్కడ అనిపించిందంటే నువ్వు ఇది రాయించగలిగావు. ఆయన నిన్ను చంపే అంత సీన్ లేదని నాకు ఎక్కడ అనిపించిందంటే మీరు ఒక 10 మంది 15 మందిని కూర్చోబెట్టి రాయించగలిగారు. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఈ ప్రాబ్లం నీది, నీ కూతురిది కాదు. పిల్లని నీ జంజాటంలోకి లాగమాకు. సూపర్ పిల్ల, 5 ఏళ్ల నుంచి మీరేంటో మీ కుటుంబం ఏంటో అమ్మాయికి తెలియనే తెలియదు.
గవర్నమెంట్ నుంచో లేకపోతే మిషనరీ నుంచో ఆ అమ్మాయికి మీరు నామినల్ ఫీజు కడుతున్నారు, ఓ 16,000. రెండోది ఆ అమ్మాయి చదువుకుంటుంది. ఈ జంజాటం ఈ తొక్కులో 10 గంటల కోసం 5 గంటల కోసం మీరు ఆ పిల్లని ఇక్కడికి వచ్చి సింపతి గెయిన్ చేయించకండి. ఎందుకంటే అమ్మ కష్టపడుతుందనే బాధ ఉంది చూసారా, గుండెల్లోంచి వస్తుంది ఆ పిల్లకి. అమ్మ కష్టపడుతుంది, వీళ్ళు చూసేది ఏంటి, నేను చూడాలా అని ఇంకొక 5 ఏళ్ళు అయితే పిల్ల లైన్లోకి వచ్చేస్తుంది. అలా నువ్వు భద్రకాళిలాగా పిల్లని పెంచాలి నాన్న, అర్థమవుతుందా? ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే పిల్లకి నీ తలనొప్పి చెప్పకు, ఏమీ లేదు. నువ్వు 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పోరాడుతున్న తలనొప్పి ఏదైతే ఉందో ఏమీ చేయలే, అవునా? నిన్ను నువ్వు పోషించుకుంటున్నావు, పిల్లను పోషించుకుంటున్నావు, ఉన్నంతలో పంచాయతీలు పెడుతున్నావు, ఇంతే. పిల్ల చదువుకుంటుంది, కంప్లీట్ చేస్తుంది. చదువుకు కావాల్సిన హెల్ప్ ఏం చెయ్యాలి అనేది మీరు ఇంకెప్పుడైనా మాట్లాడితే దానికి మేమేమన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయించగలమని ఒక ఎపిసోడ్ చేయగలుగుతాం తప్ప అక్కడ ఉంటున్నాం. ఇక్కడ నుంచి వద్దు. ఒక్క నిమిషం, నువ్వు అడిగిన 4 పాయింట్స్ నేను చెప్తా. పాపని ఈ ప్రాబ్లం నుంచి క్లియర్ చేయండి. అమ్మాయికి ఈ కేసుకి సంబంధమే లేదు. ఇంకెక్కడా కూడా పిల్ల కూర్చొని మాట్లాడొద్దు. సరే, పిల్లకి రావాల్సిన హక్కులు వచ్చేస్తాయి. సరే. రెండోది, ఆ ఇంట్లో మా మరిది ఇల్లండి, నన్ను ఉంచారు, ఎప్పుడన్నా నన్ను బయటకు తోసేయొచ్చు అని. ఆళ్ళు తోసేమనేది అంటే అక్కడ నీకు ప్రశాంతంగానే లేదు, నీకు హాయిగానే లేదు, నరకం కనిపిస్తుంది నీకు ఆ ఇంట్లో. ఎందుకంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా ఎవడో అక్కడ సరౌండింగ్ లో లేరు, తిప్పి కొడుతూ ఒక గది ఉండి ఉంటుంది, అంతకంటే పెద్ద నీకేం యంత్రభవనం కూడా ఇచ్చి ఉండరు. ఆ అంతోటి గది నీకు 300 500 రెంట్లకి. వాటర్ కూడా లేవు, వాటర్ కూడా మోసుకురావాలి. అదే నాన్న చెప్తా, నొప్పితుంది, నేను గాలి బాటం నొప్పిస్తుంది, తట్టుకోలేక ఆపరేషన్. డిప్రెషన్ కేసు. నాన్న ఒక్క నిమిషం వినండి. అంటే మీకు ఎంత న్యాయం చేయగలగమో 100% చెప్తాం. ఒక్కొక్క ప్రాబ్లమ్ నువ్వు క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే ఓహో నేను ఈ డెసిషన్ తీసుకోవాలనేది మీకు అర్థం అవుతుందని నా రిక్వెస్ట్. నేను తింటున్నాను కాబట్టి ఆయనకి ఏమి అనిపించట్లేదు కదా. వినండి నాన్న, మీరు ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి మీరే తింటున్నారు. మీకు ఆయన ఇచ్చింది ఒక 500-1000 రూపాయల షెల్టర్, అది అక్కడ మనకు అవసరం కూడా లేదు. వాళ్ళు వెళ్ళిపోమనేది ఏంటి, ఏంట్రా నువ్వు నాకు ఇదేనా ఇచ్చేది, నేను అంతూ తేలుస్తాను పదా అని మీరు లీగల్ గా యువతలకు రావాలా. మీరు ఇది రాయించుకునేవారు. ఎందుకంటే ఆ షెల్టర్ నీకు ఇంపార్టెంటే కాదు, ఉండగలిగినంత ఉండు, ఎప్పటిదాకా ఇది సెటిల్మెంట్ అయ్యేదాకా. మేడం మీరు కొంచెం ఏడుపు ఆపితే నేను చెప్పేది మీకు గుర్తుంటదేమో అని నా ఆశ. అదే పిల్లకి నేర్పిస్తున్నావు నాన్న. నీ కష్టం నీ జీవితం ఆ పిల్లకి నేర్పించకండి. అంటే అందరూ టార్చర్ చేసేవాళ్ళు. ఎందుకమ్మా ఉండటం నీ పని. మేడం మిమ్మల్ని ఎవ్వరూ టార్చర్ చెయ్యట్లా. మీ దృష్టిలో టార్చర్ ఏంటి అంటే మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మిమ్మల్ని వచ్చి ఎవడో కొట్టట్లేదు. అమ్మ మీరు సెకండ్ వైఫ్ అమ్మ, మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇవ్వరు. మీకు అదే చెప్తున్నాను నేను, ఇవ్వరు. నువ్వు ఆ గొయ్య తరపుని నువ్వు ఎత్తుకో, నువ్వు వెళ్ళి నువ్వు కూర్చున్నావు. కరెక్టే మేడం. మాట్లాడు, ఇంకేం మాట్లాడు, దాగు కూలు. పెళ్లి చేసేసుకొని అర్జెంట్ గా ఆ జంజాటంలోకి పిల్లలు నాకు వచ్చి సింపతిగా ఏం చేయాలంటే ఎట్లా అమ్మా? మీ హక్కులు ఏంటో మీకు తెలియవా? నీకు జిల్లిగా రాదు పగపోతలు. ఆయన చట్ట ప్రకారం మీతో సహజీవనం ఆయన సెకండ్ వైఫ్ అని ఒప్పుకున్నాడు ఈ అగ్రిమెంట్ లో. ఇదే పెద్ద శాసనం. ఓకే, నీకు కావాల్సింది ఏంటి? ఆ ఇంట్లో ఉండడమా ఉండకపోవడమా నీ ఇష్టం అమ్మా. వాళ్ళు తరిమేయాల్సిన అవసరమే లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు, అక్కడే ఉండాలనుకోవడం లేదు. 2 నెలల నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు, నీ తిండి నువ్వు తింటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు ఉంటున్నావు. ఆయన వెయ్యకపోయినా ఇప్పటికిప్పుడు నువ్వు రోడ్డు మీద పడిపోయే సీన్ అయితే లేదు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? అన్నీ నేను చూసుకుంటున్నా, ఎందుకు ప్రశాంతంగా వదిలేయాలి? ఇవి వసూలు చేయటం ఎట్లాగా? ఇది ఈ స్టేజ్ మీదకి మీరు వచ్చారు. ఇక్కడ మేమేమంటున్నా అంటే సార్ కానీ మేము కానీ బాధపడింది ఇందాక, అరే ఆ ఇంట్లో నుంచి తరిమేస్తే అట్లాగా అని. ముందు అది ఆల్టర్నేట్ చూసుకో. ఆ ఇంట్లో నుంచి తరిమేసినా పర్వాలేదండి, నేను ధైర్యంగా లీగల్ గానే వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకు లీగల్ సపోర్ట్ తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, అడ్వకేట్ల ఫీజులు పెట్టుకోలేను, నాకు ఇది ఇంప్లిమెంట్ చేయించండి అని నువ్వు అడుగుతున్నావు. ఓకేనా? దానికి నేను చెప్తాను. ఇప్పుడు నీకుండే హక్కులు, పాప ఆల్రెడీ ఇంకా మైనరు, నీకు అమ్మాయికి మెయింటెనెన్స్ కావాలని పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకటే కేసు చెప్తున్నా, నేను అన్నీ చెప్పను. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు. దాంట్లో పాపకి నీకు మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు, ఇది ఇంప్లిమెంట్ చేయమని అడగొచ్చు. ఓకే, ఇది అడ్మిట్ అయిపోయిన ఫ్యాక్ట్. కోర్టే నీకు రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఆర్డర్స్ అన్ని ఇస్తుంది ఈ కేసులో. మరి నేను లాయర్ని పెట్టుకోలేను మేడం, మరి అట్లాగా ఖమ్మం నేను అక్కడ దాకా వచ్చి చేయలేను. మా టీంకి సంబంధించిన ఒక నెంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తా, మీరు 100% మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. ఎక్కడన్నా తేడా కొడితే మేమేం చేయాలో నీకు మళ్ళీ ఫోన్లో చెప్తా. ఎందుకంటే మీరు ఈ ఒక్క కేసు ఫైల్ చేస్తే మీకు సెటిల్మెంట్ అవుతుంది. దీనికి ముందు నువ్వు చేయాల్సిన పని, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వు. అక్కడ ఎవరు ఫోన్ నిన్ను ఎంటర్టైన్ చేయట్లా, ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం వాళ్ళకి తెలియపోయింది అనుకో, నాకు ఒక ఫోన్ చేయి, నేను మాట్లాడతా పోలీసులతో. పోలీస్ స్టేషన్ లో నీకు మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. ఈ స్టేజ్ మీదకి ఇలాంటి సెన్సిటివ్ కేసులు మాట్లాడలేమ్మా.
పిలుచుకొచ్చి వాళ్ళు హర్ట్ అవుతారు. అదే మమ్మల్ని అక్కడే అడిగితే ఇచ్చేవాళ్ళం కదా అండి అని ఇచ్చేవాడా ఇవ్వడం. ఎప్పుడు ఇస్తాడు? లీగల్ దెబ్బ పడినప్పుడు ఇస్తాడు. లీగల్ దెబ్బ ఎట్లా పడుతుంది? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పడుతుంది. అక్కడ సెటిల్మెంట్ అవ్వకపోతే లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ నెంబర్ ఒకటి ఇస్తాను నీకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా రమ్య మేడం పంపించారండి అంటే మీ తరపు నుంచి ఫ్రీ అడ్వకేట్ని పెట్టి అక్కడ కౌన్సిలింగ్కి పిలుస్తారు. అక్కడ లీగల్గా పిలవడానికి రైట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అతను రాను అంటే మీకు అడ్వకేట్ని పెట్టి ఈ కేసు ఆర్డర్ ద్వారా ఇప్పిస్తాం. కోర్టు దాకా వెళ్ళినప్పుడు మరీ ఇవాళ అయిపోయినంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు, కానీ కొంచెం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం నువ్వు లాయర్ని పెట్టుకొని ఫీజు పెడితే ఎంతో అలా అవుతుంది. నిదానంగా, కంగారు పడవద్దు. పిల్లకి ఈ కేసుకి సంబంధం లేదు. మరి నాకున్న రైట్స్ ఏంటి? ఇది వసూలు చేసుకోవచ్చు. దీంట్లోనే మీకు చట్ట ప్రకారం ఏ రైట్స్ రావాలో అవి ఇచ్చేశారు. మేడం మరి 10 గుంట్లేనా మాకు ఇచ్చేది, పావెకరేనా అంటే ఆయన ఆస్తి ఆయన ఇష్టం, ఆయన ఇది ఇచ్చాడు. ఇప్పుడు రివర్స్ అయిపోయాడు అనుకో, ఇది నీకు ఆయుధం. మెయింటెనెన్స్, పిల్లకి పెళ్లి. నేను డీవీసీ కేసు ఎందుకు వేయమన్నానంటే పిల్ల మేజర్ అయిపోయినా కూడా మెయింటెనెన్స్ వసూలు చేయొచ్చు. పిల్ల పెళ్లి వరకు, పిల్ల చదువు ఫీజులు వసూలు చేయొచ్చు నువ్వు. ఓకే, ఈయన ఇచ్చేదో రమ్య మేడం ఇప్పించేదో లా కోర్టు ఇప్పిస్తుంది. అర్థమవుతుందా తల్లి? నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడితే కోర్టే ఇప్పిస్తే మేము ఆ నెంబర్స్ అవన్నీ నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళి కేసు వేసుకోండి. 100% మీకు మెయింటెనెన్స్ వస్తుంది, ఆస్తులు రాసి ఇచ్చిన వాటా వస్తుంది, నీకు ఆ 2 గదుల ఇల్లు వస్తుంది. ఈ లోపు ఇల్లు గడవడానికి ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా వస్తుంది. దానికి తగ్గ లీగల్ సపోర్ట్ మేము చేస్తాం నీకు. సరేనా? ఆల్ ది బెస్ట్. మీరు చేస్తారమ్మా? మీకు కొంచెం అక్కడ సపోర్ట్ గా ఏదైనా మాట్లాడతారా అమ్మా? ఏం చేయాలి అనేది వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేది ఇస్తారు. పోలీస్ స్టేషన్ కి నువ్వు వెళ్తే నేను ఫోన్ లో మాట్లాడతా. అక్కడ అయిపోతే మా వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఇంకేదన్నా అయితే మా డైరెక్టర్ దగ్గర మీకు అందుబాటులో ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు. నా వంతు నేను చేయగలుగుతాను. వెరీ గుడ్. ఓకేనమ్మా? సరే, ఆల్ ది బెస్ట్. ఏదైనా మిస్టేక్ జరిగితే మీరు కొంచెం నన్ను కాపాడాలి. అయ్యో, అట్లాగే నాన్న, అట్లాగే చేస్తా. చేస్తారు. ఈ పేపర్ అయితే ఉంచుకోండి. జాగ్రత్త, అది కాపీస్ తీసి పెట్టుకున్నావా? ఒరిజినల్ తీసి పట్టుకుని కాపీస్ తిరుగుతున్నారు. తీసి అది పెట్టుకున్నారా? సరే. వెళ్ళండి అమ్మా. జాగ్రత్త. వెళ్ళండి. సో వాళ్ళ సమస్యలు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తీర్చలేకపోతున్నారు. ఎలాగన్నా మీరు తీర్చండి అని చెప్పేసి ఈ వేదికను నమ్ముకొని వచ్చినటువంటి ఉషా గారికి న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.